హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, నేను ఈరోజు మీకు ఇంకొక తర క్రోషా డిజైన్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరెవరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు నేను మీకు ట్రిబల్ క్రోషా డిజైన్ కోసము నేను ఇక్కడ బీడ్స్, ఫ్లవర్ బీడ్స్ ఆల్రెడీ 6 లేయర్స్ది పింక్ విత్ లైట్ బ్లూ, లైట్ పింక్ కలర్ది తీసుకున్నాను, ఒక డార్క్ పింక్ కలరు. ఓకేనా? ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను ఎలా అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఇలాగే ఒకటి లాక్ చేసుకోవాలి. ఎప్పుడూను స్టార్టింగ్లో 2 టైమ్స్ మనము లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ మనము 3 చైన్స్ వేసుకుందాము. ఓకేనా? 1 2 3 చైన్స్. ఓకేనా? 3 చైన్స్ వేసుకొని తర్వాత అది ఎక్కడికి వస్తుందో అక్కడికి వెళ్ళి ఇక్కడ మనం ఇలా లాక్ చేసుకుందాము. జస్ట్ ఫ్రీగానే మనం లాక్ చేసుకుందాము ఫ్రెండ్స్. ఓకేనా? ఫుల్ మీరు ఈడ్చుకోవద్దండి. ఓకేనా? చైన్స్ అనేది ఫ్రీగానే ఉండాలి. ఓకేనా? 3 టైమ్స్ చైన్ చూడండి, ఇక్కడ మీకు కనపడుతుంది కదా. 3 టైమ్స్ చైన్ని మనం ఇక్కడ 2 టైమ్స్ వేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు 2 టైమ్స్ వేసి ఇప్పుడు ఒకసారి లాక్ వేసుకొని, ఓకేనా, ఇక్కడ నేను ఫ్లవర్ బీడ్స్ తీసుకుంటున్నాను. మీకు కనపడుతుంది కదా, ఈ ఫ్లవర్ బీడ్స్ని ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసి మళ్ళీ మనం లాక్ వేసుకొని, ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఎక్కడికి వస్తుందో అడగా ఒక చూరు లోపలికే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? శారీ లేకపోతే మీకు పళ్ళు అనేది కొంచెం క్లోజ్ ఫుల్ ఇదైపోతుంది. ఇప్పుడు మనం ఎంత ఉంటుందో అది ఒక చూరు తక్కువ అయిపోతుంది. మనం అందుకే కొంచెం లూజ్గానే ఇడ్చుకోవాలి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు మళ్ళీ 3 చైన్స్ వేసుకుందాము. ఓకేనా? 3 చైన్స్ ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వస్తుందో ఆడికే ఇలా లాక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ 3 చైన్స్ వేసుకుందాము. ఓకేనా? 3 చైన్స్ వేసుకొని చూడండి, ఎక్కడికి వస్తుందో ఆడికి మనము లాక్ చేస్తాము ఫ్రెండ్స్. ఓకేనా? మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఓకేనా? చైన్స్ 3 చైన్స్ 3 టైమ్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ 2 టైమ్స్ వేసుకొని లాక్ చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి ఇలా లాక్ చేసుకొని ఇంకొకసారి చైన్ వేసుకొని, ఓకేనా, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక ఫ్లవర్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఈ ఫ్లవర్ బీడ్స్ తీసుకొని మళ్ళీ చూడండి ఇలా లాక్ చేసుకోండి. ఓకేనా? ఇది చూడండి, ఇలా లూజ్గా పెట్టుకోండి, కొంచెం లోపలికి ఇచ్చుకోండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇలా లాక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ 3 చైన్స్ వేసుకుంటున్నాను. ఓకేనా? 3 చైన్స్ 2 టైమ్స్ వేసుకొని నేను ఇక్కడ ఎండ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారా, లాక్ చేసుకున్నాను. 1 2 3 టైమ్స్ వేసుకొని చూడండి, ఇక్కడ నేను లాక్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇలా లాక్ చేసుకున్న తర్వాత, ఓకేనా, ఇలా ఒక 2 టైమ్స్ లాక్ చేసుకొనేసండి లాస్ట్ ఎండ్లో. ఇప్పుడు నేను దీనిపైన వేరే డిజైన్ ఎలా వేయాలా అనేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ 2 టైమ్స్ లాక్ చేసుకోండి కదా స్టార్టింగ్లో, అక్కడికి వెళ్ళి మధ్యలో ఇలా ఒకసారి లాక్ చేసుకోవాలి. దానిపైన మనము 3 చైన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఇక్కడ ఇలా 3 చైన్స్ వేసుకొని అది ఎక్కడ వస్తుందో ఆడికి మనం లాక్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ లాక్ చేసుకున్న తర్వాత ఇలా 2 టైమ్స్ మనము నీడల్ పైన 2 టైమ్స్ అలా రొటేట్ చేసుకొని, ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ 6 లేయర్స్ దారం కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళి ఇలా లోపలిని ఇంకా బయటకు తీసుకొని రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇక్కడ 4 లేయర్స్ కనపడిస్తుంది. జస్ట్ 4లో 2 మాత్రం యూజ్ చేసుకుందాము. ఇది ట్రిబల్ క్రోషాకి. మళ్ళీ నెక్స్ట్ 2 యూజ్ చేయాలి, లాస్ట్ 2 మిగులుతుంది. ఆ 2ని 1 చేయండి. ఓకేనా? టోటల్గా 3 ట్రిబల్ క్రోషాస్ది నేను ఈరోజు చెప్పిస్తున్నాను. ఇక్కడ నేను మీకు 12 నేను ఇక్కడ ట్రిబల్ క్రోషాస్ ఎలా వేయాలి అనేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ 2ని యూజ్ చేయండి, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2, మళ్ళీ నెక్స్ట్ 2, టోటల్ ఇక్కడ 3 టైమ్స్ వచ్చింది స్టెప్స్. ఓకేనా? ఇక్కడ నేను టోటల్ ఇప్పుడు 12 టైమ్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 2 టైమ్స్ అయ్యింది. ఓకేనా? ఇప్పుడు 3rd టైము ఇలాగే ఫుల్ టోటల్ మనము 12 వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? 12 ట్రిబల్ క్రోషాస్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా 4 ఉంటుంది. 4ని ఓన్లీ 2 యూస్ చేయండి. 3లో
2 యూస్ చేసుకోండి, మళ్ళీ 2ని 1 చేయండి ఫ్రెండ్స్. జస్ట్ ఇలా చేసుకొని పోతే ఇది త్రిబుల్ క్రోషా. ఓకేనా. టోటల్ మనము ఈ ఆర్చ్కి 12 యూస్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు 12 వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 10 వేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు 11th 1 వేస్తున్నాను. ఓకేనా. చూడండి, ఇది 11th 1. ఓకేనా. 11th 1 టోటల్ మనము 12 త్రిబుల్ క్రోషాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. 12 అయినా వేసుకోవచ్చు, లేకపోతే 15 అయినా వేసుకోవచ్చు. మనము ఇక్కడ బీడ్స్ ఎలా ఉంటుందో అలాగా. ఓకేనా. ఈ బీడ్స్ మనము కొంచెము పెద్దగా ఉంటే 15, ఈ బీడ్స్ అనేది ఫ్లవర్ చిన్నగా ఉంది కదా, దానికోసం నేను 12 వేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 3 చైన్స్ ఉంటాయి కదా, ఆ 3 చైన్స్ దగ్గర పైనకి వెళ్ళి ఇక్కడ లాక్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 3 చైన్స్ వేసుకోవాలి. ఈ 3 చైన్స్ పైన 3 చైన్స్ వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ 3 చైన్స్ ఇలా వేసుకొని ఓకేనా ఇలా లాక్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 3 చైన్స్ ఉంది కదా, ఈ 3 చైన్స్కి బ్యాక్ సైడ్లో ఇక్కడ బీడ్స్ వేస్తున్నాం కదా, ఇక్కడ మళ్ళీ మనము త్రిబుల్ క్రోషా ఇక్కడ స్టార్ట్ చేస్తాము. సేమ్ 12లో చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఇది 12 వేసినది త్రిబుల్ క్రోషా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా. చూడండి ఇలాగా. ఓకేనా. ఇలా మళ్ళీ మనము ఇక్కడ బ్యాక్ సైడ్కి వెళ్ళి ఓకేనా టోటల్గా 6 తీసుకోవాలి. మీరు తీసుకునేటప్పుడు చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ త్రిబుల్ క్రోషాని వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 11th 1 వేస్తున్నాను, లాస్ట్ 12th 1 వేస్తున్నాను. ఓకేనా. డబల్ క్రోషాని 12th 1 వేస్తున్నాను. ఓకేనా. ఇలాగనే మీరు ఫుల్ శారీకి వేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ 3 చైన్స్ వేసుకున్నాను కదా, అక్కడికి వెళ్ళి లాక్ చేసుకుంటాను. ఇది ఒక ఆర్చ్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇది త్రిబుల్ క్రోషాది. ఇప్పుడు నేను మళ్ళీ చూడండి లాస్ట్లో 3 చైన్స్ వేసుకొని ఓకేనా చూస్తున్నారు కదా, ఇక్కడికి సేమ్ అక్కడే వెళ్ళి మనము ఇలా లాక్ చేసుకుందాము. అందుకే నేను ఇక్కడ మీకు 2 టైమ్స్ని లాస్ట్లో మనము చైన్ వేసుకోవాలనేది, అక్కడికి వెళ్ళి ఇక్కడ లాక్ చేసుకుంటే ఓకేనా. ఇప్పుడు మనం ఈ థ్రెడ్ని కట్ చేయొచ్చు. ఓకేనా. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో మనము లాక్ చేసుకొని 3 టైమ్స్ చైన్ వేసుకొని మళ్ళీ 3 టైమ్స్ చైన్ వేసుకొని మళ్ళీ ఇక్కడ లాక్ చేసుకొని బీడ్స్కి ఒక చైన్ వేసుకొని మళ్ళీ బీడ్స్ వేసుకొని మళ్ళీ లాక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ 3 టైమ్స్ చైన్ 3 టైమ్స్ వేసుకున్నాము. ఫస్ట్ టైం, సెకండ్, థర్డ్, మళ్ళీ ఇక్కడ బీడ్స్ ఓకే, మళ్ళీ 2 టైమ్స్ చైన్ వేసుకున్నాను 3 చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ మనము 3 చైన్స్ వేసుకొని స్పేస్ ఇచ్చినాం కదా, ఇక్కడ మనము కుచ్చు కట్టేకి ఈడ మళ్ళీ ఇక్కడ మధ్య మళ్ళీ లాస్ట్. ఓకే, ఇలాగే ఫుల్ శారీకి మనము వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది వితిన్ ఒక 4-5 అవర్స్ లోపల అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీనికి కుచ్చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఫస్ట్ పింక్ వేసినాను, దాని తర్వాత గోల్డెన్ కలర్, దాని తర్వాత పింక్ వేసినాను. మనం ಯಾವುದೇ కుచ్చుకి మనం గోల్డెన్ కలర్ యూజ్ చేయొచ్చు. ఎలా అంటే అన్ని శారీకి గోల్డ్ మిక్స్ అయి ఉంటుంది, దానికోసం నేను ఇక్కడ గోల్డెన్ కలర్ వేసినాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. త్రిబుల్ క్రోషాని కొత్తగా ఎవరో నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.